అని చెప్పేసి మళ్ళీ వస్తానండి. మానవతరాయ్ గారు గుడ్ మార్నింగ్. ఆడియో ఓకేనా? గుడ్ మార్నింగ్. ఓకే చెప్పండి. ఎస్. సో ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి కావాలని ఒక్కరోజు కేసీఆర్ సభ పెడితే రేవంత్ రెడ్డి గజగజ వణిగిపోయారన్న కమెంట్స్ కి ఏం చెప్తారు? అండ్ ఇంకొకటి, నిజంగానే ఒక రకంగా ఆలోచింపజేసేలానుంది కేసీఆర్ అక్కడ పెట్టడము, ఈ లోపే అటు రైతు బంధులకు సంబంధించి నిధులు విడుదల చేయడం కానీ, అటు మేడిగడ్డ మంత్రులతో అధికారులతో వెళ్లడం కానీ, ఇవన్నీ కూడా ఏమన్నా డైవర్షన్ పాలిటిక్సా ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సభ అనేది, కాళేశ్వరం పర్యటన అనేది ఒక నెల రోజుల ముందుగా నిర్ధారణ అయింది. ఆ ప్రకటన వెలువడిన తర్వాత ఎట్లాగూ దొంగతనం బయటపడింది. రేపు ఎట్లాగూ కాళేశ్వరం పైన బోస్ కమిషన్ పైన హైకోర్టు తీర్పు వెలువరించనుంది. కాబట్టి ఏం చేయాలా? రేవంత్ రెడ్డి పర్యటిస్తే అక్కడ దొంగతనం చేసిన లంగతనం మొత్తం కూడా బయటపడుతుంది. దోచుకున్నటువంటి కోట్లు, లక్షల కోట్లు దోచుకున్నటువంటి, అంటే 80,000 కోట్లు అని చెప్పి 1,40,000 కోట్ల వరకు తీసుకుపోయి ఆ అవినీతి అంతా బయటపడద్దని చెప్పేసి ఈ జీవన్ రెడ్డి నాటకం, అంటే జీవం లేని జీవన్ రెడ్డి నాటకం ఆడిండు జగిత్యాల్లో. అట్ర ఫ్లాప్ అయింది, తుస్సు అయింది. చివరికి ఏమైంది? రైతులు మొత్తం కూడా అక్కడ వచ్చిన మీటింగ్ లో రైతు భరోసా యొక్క డబ్బులు గలగల ఫోన్లలో గలగలనేసరికి వీళ్ళు విలువెలబోయారు. ఇది స్పష్టమైంది. ఏదో ఏదో మాట్లాడుతారు కేసీఆర్ అంటే ఏముంది, మళ్ళీ పాత చింతకాయ పచ్చడి, ఏమైనా కొత్తదనం ఉందా? ఏ బాబు ఊకో, ఈడు మనవడా మందోడా, ఇది ఎప్పటి నుంచి? నా చిన్నప్పటి నుంచి చెడ్డీలు వేసుకున్న దగ్గర చూస్తాను ఈ డైలాగు. అంటే మాటలు రాక, వయోభారంతో, ఆయనే అన్నాడు, వయోభారంతో మాటలు రాక, చేతగాక, రేవంత్ రెడ్డిని ఎదుర్కొనలేక ఏదో ఒకటి మాట్లాడాలా అని చెప్పి ఆ ప్రసంగం మొత్తం చూస్తే పసలేదు, అంత నసే, ఏం కొత్తదనం లేదు. పాత సీసాలో కొత్త సారా పోసినట్టు ఉందా? కూడా చెల్లని నాణ్యాలు మరి సభ పెడితే ఏంది, పెట్టకపోతే ఏంది? సన్నాసి సన్నాసి బూడిద రాసుకున్నట్టుంది తప్ప, సన్నాసి సన్నాసి రాసుకుంటే ఏమొస్తుంది? బూడిద రాలేదు. ఇలా రేవంత్ రెడ్డి ఏం జరగలేదా? ఇలా ప్రజలందరినీ ఎత్తి కాళేశ్వరం చేసిన అవినీతికి, తర్వాత ఫార్ములా 1 రేసులో చేసిన అవినీతికి, అదే విధంగా ప్రకృతి సంపదన మొత్తం ఏ విధంగా పీల్చి పిప్పి చేసి దాని గుప్పెట్లో పెట్టుకున్నారో, అవినీతి మిమ్మల్ని ఎత్తేస్తే మళ్ళా ఫామ్ హౌస్ లో కుంభకరణం లెక్క పడుకుంటుంది. అంటే ఏడాదికి ఒక్కసారి బయటకు వచ్చి కుంభకర్ణుడు 6 నెలలు నిద్ర, 6 నెలలు మేలుకుంటాడు. అట్లే కేసీఆర్ ఏడాదికి ఒక్కసారి బయటకు వచ్చి ఇంకేముంది ఇరగదీస్తా అనుకుంటే అంత తుస్సుమనిపించండి. ఏం లేదు, అంత ఉత్త కోట్లు ఖర్చు పెట్టిన కేసీఆర్ ముఖంలో కళలేదు, జీవన్ రెడ్డిలో జీవం లేదు. 78 ఏళ్ళు దాటి వృద్ధుడైనటువంటి జీవన్ రెడ్డిలో జీవం లేదు. ఇలా పట్టుకొని ఏడదాగబోదామని మళ్ళీ దాకా చెప్తాడు, ఉత్తగా శాస్త్రీయబద్ధంగా చెప్తాడు. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కార్ అని ప్రజలు దీవిస్తారంటే నిన్నెవరు చూస్తారు? అసలు అన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్నాం, ఏమైనా కళ ఉందా ముఖంలో? ఎవడి ముఖంలో కళ లేదు, స్పందనే లేదు అసలు. కేసీఆర్ ఒకప్పుడు మాట్లాడితే మేము కూడా ఉద్యమకాలంలో యూనివర్సిటీలో ఉన్నప్పుడు చూసినాం, అరే ఎప్పుడు మాట్లాడతారా, ఏం మాట్లాడతారా అని చెప్పేసి చూసినాం. చమత్కారం ఏమి లేవు అసలు, అంతా అయిపోయింది కథ. అయిపోయిన ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి మందులు ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఎక్స్పైరీ డేట్ అని అంటున్నారు. అట్లాంటప్పుడు కాంగ్రెస్ లో సీనియర్ నేత 40 ఏళ్ళు 4 దశాబ్దాలు ఉన్న నేత జీవన్ రెడ్డి ఎందుకు మరి బీఆర్ఎస్ లోకి వెళ్లాల్సి వస్తుంది? ఎక్స్పైరీ డేట్ చూసుకొని వెళ్ళారు కదా. 40 ఏళ్ళు పదవులు ఇచ్చి ఎమ్మెల్యేగా ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చి, ఎమ్మెల్సీ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే పదవి ఇచ్చి, ఎమ్మెల్యే పదవి అయిన తర్వాత డబ్బులు ఇచ్చి, ₹1 మంచిల బాటిల్ కూడా రేవంత్ రెడ్డి ఖర్చు పెట్టిండు ఆయన సభల్లో. నువ్వు జాతీయ లేకుండా లేకపోయి నువ్వు ఓడిపోయి కాంగ్రెస్ నిందిస్తే ఏం సుఖం చెప్పండి? జీవన్ రెడ్డి అని చెప్పిన కదా, జీవన్ రెడ్డికి జీవం రాదు. ఎట్లొస్తుంది? 78 ఏళ్ళు వచ్చినోడికి జీవం వస్తుందంటే రాజకీయాల్లో. ఇలా యువత అవతల ఎమ్మెల్యే ఎట్లున్నాడు? చలాకీగా చురుకుగా ఉన్నాడు. ఈ చురుకైన రాజకీయాల్లో ఎదుర్కొనాలంటే జీవన్ రెడ్డి లాంటి వాళ్ళ వల్ల కాదు. కేసీఆర్ తాతలు దిగొచ్చినా మళ్ళీ అధికారం అనేది కళ. దిగిపోవాలా? కాంగ్రెస్ లో గృహజ్యోతి పథకం కింద 200 విద్యుత్ దాదాపు 53 లక్షల మందికి ఇస్తున్నందుకు పోవాలా? ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతానని జనాన్ని మోసం చేస్తే మహిళల పేరుతో 5 లక్షల ఇళ్లు, 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తూ పేదవాడి గూడు కళను నెరవేరుస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోవాలా? నవ్వుతున్నారు ప్రజలు. అదే విధంగా ఇలా శ్రీమంతులు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో శ్రీమంతులు ఏ అన్నం తింటున్నారో, సన్న బియ్యం తింటున్నారు. ఇలా పేదవాడు, మధ్యతరగతి వాళ్ళు దాదాపు 3,30,000 మంది ఇవాళ సన్న బియ్యం తినుకుంటూ ముద్దకి రేవంత్ రెడ్డి దేవుడు అని తలుచుకుంటుంటే, మరి ఆ సన్న బియ్యం తింటున్నందుకు
ఇవాళ దిగిపోతారా? ఏం మాట్లాడతారు? ఆరోగ్యశ్రీ 5 లక్షలు నువ్వు ఇయనేకపోతివి, 10 లక్షలు ఇచ్చి. అయినా పాపం ఎవరిది? ఇలా ఉద్యోగుల బకాయిలు పెట్టింది నువ్వు, 8,000 కోట్లు Okay. బకాయిలు పెట్టిను. ఫీజు రియంబర్స్మెంట్ పాపం నీది. గ్రూప్ 1 ఉద్యోగం నీతో భర్తీ అయిందా? చేతనైందా? మళ్ళా అంటాడు రోషయ్య కాలంలో మా 14F హైదరాబాదులో తెలంగాణ బిడ్డలకు అవకాశం లేకుండా చేస్తే నేను నువ్వు కాదు మేము కొట్లాడిన వాడ 14F నువ్వు కొట్లాడ నిద్రపోయినావు. హైదరాబాద్ మాదిరా బెజవాడ మీదిరా అని మేము కొట్లాడితే భయపడి ఆ ప్రభుత్వాలు అప్పుడు దాన్ని విరమించుకునే ప్రయత్నంతో తెలంగాణ సోనియా గాంధీనే ఇచ్చింది. నువ్వేం చేసినావు ఇప్పుడు? జీవో 46 పేరుతో హైదరాబాద్ లో కొలువులు చేయకుండా వరంగల్ ఓడికి, ఖమ్మం ఓడికి, నిరుద్యోగికి, కరీంనగర్ ఓడికి, ఆదిలాబాద్ ఓడికి, గద్వాల ఓడికి, ఈ మిగతా జిల్లాల వాళ్ళకి హైదరాబాద్ లో నువ్వు ఎత్తేసినావు. 80-90% హైదరాబాద్ లో మళ్ళా ఇక్కడ వాళ్ళకే ఒక్క నిమిషం, మానవరాయ్ గారు. మళ్ళా వాళ్ళతోనే అన్నట్టు చేసినావు నువ్వు. ఎస్ అప్పుడు చేసిన తప్పంతా చేసి అలా ముసలి కన్నీళ్ళు గారిస్తే ఎవడు పట్టించుకుంటాడు నిన్ను? అసలు ఒక ముసలి కన్నీళ్ళకు విలువ నిమిషం ఉండదు. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, నేను మళ్ళీ వస్తాను.